రేపు మెంబర్స్ వెళ్తారు ఈ పార్టీలకు సంబంధించి అనేటువంటి నమ్మకం నాకుందో ఆ పార్టీల వారిని ఆహ్వానిస్తూ ఒక ఇన్విటేషన్ పంపాను. ఒకసారి చదువుతున్న ఇన్విటేషన్ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఎవరికి వాళ్ళదే ఒక్కొక్క లెటర్, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, రఘువీరారెడ్డి గారికి, రామకృష్ణ గారికి, మధు గారికి 7 లెటర్లు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళ 7గురికి కూడా లెటరు అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఎంత తీవ్ర స్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఎన్నికల తర్వాత రాష్ట్ర విస్తృత ప్రయోజనాల విషయంలో పరస్పరం సహకరించుకుంటారనే నా ఆశ. కొత్త శాసనసభ, కొత్త లోక్సభ ఏర్పడడానికి ముందే రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా మనకు జరిగిన అన్యాయం విషయమై ఒక అవగాహనకు రావాలని, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో పార్టీ వైవిధ్యాలకు అతీతంగా ఒక ఉమ్మడి ప్రణాళిక ఏర్పరచుకోవాలనేదే నా సంకల్పం. నా ఈ ప్రయత్నంలో భాగంగా 29/1/2019 నాడు ఉదయం 10 గంటలకు విజయవాడ ఐలాపురం హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించాను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దయచేసి తాము తప్పక విచ్చేయ ప్రార్థన. ఇదే లెటర్ ఇండివిజువల్ గా అడ్రస్ చేస్తూ మొత్తం 7 పార్టీల వాళ్ళకి పంపించారు. ఈ 7 పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, వీళ్ళ నలుగురితో కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది, మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను, లేకపోతే మా పార్టీ తరఫున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు. రఘువీరారెడ్డి గారి సమావేశానికి హాజరవుతానని చెప్పారు, రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు, మధు గారు హాజరవుతానని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ తోటి కలిసి ఒక మీటింగ్ లో పాల్గొనడం అనేది మేము ఒప్పుకోవట్లేదు, అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై కానీ ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను, నేను మీ మీటింగ్కి వస్తున్నాను ఇది ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే నిన్ననే నాకు నాదన్న మనోహర్ గారు చెప్పారు, నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు, లేకపోతే నేను వస్తాను, మా ఇద్దరు ఎవరో ఒకరు వస్తామని. ఆనాటి స్పీకర్ గా 30వ తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను, ఇద్దరు రండి చెప్పాను. చూస్తాను వీరిని బట్టి అన్నారు. పొద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా ఇంకా టైం ఉంది కదా, సరిగ్గా 1 వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టారు. 29 మీటింగ్ 22నే వాళ్ళకి పంపడం జరిగింది. ఇవాళ ఒక్కొక్కరు వచ్చే పార్టీలు ఇవ్వతే రాని పార్టీ కూడా చెప్పేశారు, తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు, ఏం చెప్తారో చూడాలి.